అంబానీ నెల కరెంటు బిల్లు ఎంతో తెలుసా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళకుండా దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో కలిగినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నానండి. ముందు చూసినట్లయితే ఇక్కడ ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిందండి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం బంధంతో ఒకటయ్యారు. అంబానీ అంట 3 రోజుల పాటు పెళ్లి వేడుకలకు దశ. దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సెలబ్రిటీలంతా కూడా ఈ యొక్క వివాహానికి అయితే తరలి రావడం జరిగిందండి. ఈ విధంగా ఈ యొక్క మ్యారేజ్ కూడా మనకైతే బాగా హైలైట్ అయితే అయింది. ముంబైలోని వీధులని అతిథులతో నిండిపోయాయి. దాదాపు 2500 మంది ముఖ్య అతిథులకు వచ్చారని తెలుస్తుందండి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ అంటే పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం కూడా ఆ యొక్క వివాహానికి అయితే రావడం జరిగిందండి. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ళు సైతం కూడా ఈ యొక్క వివాహ వేడుకలకి అయితే హాజరయ్యారండి. దాదాపు 3 నెలలుగా ఈ యొక్క వివాహ వేడుకలు మనకైతే జరగడం గమనించామండి. దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం రావడం జరిగింది. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్లు అంటే 0.05% మాత్రమేనండి. ఇది వారికి చాలా అంటే చాలా చిన్న అమౌంట్గా, చిన్న ఖర్చుగా మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే అంబానీకి సంబంధించిన మరో వార్త నెట్టింట బాగా వైరల్ అయితే అవుతుందండి. అంబానీ ఇంటికి నెల నెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అంబానీ ఇంటికి అయితే విద్యుత్ బిల్లు అంటే మన కరెంటు బిల్లు అండి అక్షరాల 70 లక్షల రూపాయల వరకు వస్తుందట అనే నోట్ మనకైతే బాగా వైరల్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెల 6,37,240 యూనిట్ల కరెంట్ అయితే వినియోగిస్తుందండి. దీనికి కారణంగానే మనకి నెలకి కరెంటు బిల్లు 70 లక్షలు తగ్గకుండా వస్తుందని ఒక అంచనా కూడా రావడం జరుగుతుంది. అంబానీ ఇంటికి సప్లై చేసే విద్యుత్తులో 7,000 మధ్యతరగతి ఇళ్లకు కూడా సరిపడా కరెంట్ సప్లై చేయవచ్చటండి. ముంబైలో ముఖేష్, నీతా అంబానీ దంపతులు అత్యంత ఖరీదైన భవనం కలిగి ఉందనే విషయం తెలిసిందే. 27 అంతస్తులు కలిగిన ఈ భవనాన్ని ఆంటీలియా అనే పేరుతో పిలుస్తారండి. ఈ భవనం ఖరీదు 15,000 కోట్లు. ముంబైలోనే బంద్రాలో ఈ భవనంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకైతే కరెంటు బిల్ అనేది వీళ్ళకి ప్రతి నెల కూడా 70 లక్షలు తగ్గకుండా వస్తుంది అనే సమాచారం మనకైతే ఫుల్గా వైరల్ అయితే కావడం జరిగిందండి. ఈ విధంగా వీళ్ళ యొక్క ఇన్కమ్ కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ కరెంటు బిల్స్ అయినా కానీ, వీళ్ళ మెయింటెనెన్స్ అయినా కానీ, వీళ్ళ కాస్మెటిక్స్కి అయినా కానీ చాలా ఖర్చులు పెడతారని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు మనం ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకిచ్చే కరెంట్ అనేది అదే పేదవాళ్ళకైతే సప్లై చేసినట్లయితే 7,000 కుటుంబాలకు కూడా ప్రతి నెల వాళ్ళకైతే ఫ్రీగా కరెంట్ ఇచ్చిన వారైతే అవ్వచ్చు అని చెప్పొచ్చండి. కానీ వాళ్ళైతే కొన్ని మంచి పనులు కూడా చేస్తే బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చేస్తానంటారు సాధారణంగానే మనకు తెలియపోయినా, కానీ ఈ విధంగా వాళ్ళు చేస్తే ఇంకా ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.